తెలుగులో ప్రసారం అయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యి 3 వారాలు గడుస్తుంది. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో బిగ్ బాస్ సీజన్ 9 మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. తనుజ పుట్టస్వామికి సంబంధించినటువంటి చర్చ ఒకటైతే, విన్నర్గా నిలిచినటువంటి కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి చర్చ మరొకటి, ఇమ్మాన్యుయల్కి సంబంధించినటువంటి చర్చ ఇంకోటైతే, డిమాండ్ పవన్కి సంబంధించినటువంటి చర్చ ఇంకోటి. ఇలా రకరకాలుగా దాదాపు బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యి 3 వారాలు గడుస్తున్నా సామాజిక మాధ్యమాల్లో మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ సీజన్కు ఉన్నటువంటి బజ్ అలాంటిది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే మళ్ళీ వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి వచ్చినటువంటి టీఆర్పీ రేటింగ్ మునుపెన్నడూ రాని విధంగా ఈ గ్రాండ్ ఫినాలేకి వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్నటువంటి ఈ బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి మాత్రం 19.6% టీఆర్పీ రేటింగ్ రాగా, జియో హాట్స్టార్లో 285 మిలియన్ మినిట్స్ వ్యూస్ అయితే వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ రికార్డ్స్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 అద్భుతమైనటువంటి రేటింగ్స్, స్పందించిన హీరో నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి స్పందన రేటింగ్స్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తాజాగా విడుదలైనటువంటి టీఆర్పీ గణాంకాలు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ ఫినాలే కొత్త రికార్డ్ని సృష్టించినట్లుగా వెల్లడించాయి. ఈ ఫినాలే ఎపిసోడ్కి ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ నమోదవడం విశేషం. గత 5 సీజన్లో ఇదే అత్యధిక రేటింగ్గా నిలవడం బిగ్ బాస్ షో క్రేజ్కి నిదర్శనంగా అయితే కనబడుతూ ఉంది. హోస్ట్ నాగార్జున గారు కూడా ఈ రేటింగ్స్ పట్ల ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి రేటింగ్స్ వచ్చినందుకు హోస్ట్ నాగార్జున ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రాండ్ ఫినాలే సాధించినటువంటి రేటింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలతో పాటుగా హోస్ట్ నాగార్జున గారు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్టార్ మా ఛానల్లో 19.6 టీవీఆర్, అలాగే జియో సినిమాలో 285 మిలియన్ మినిట్స్ వ్యూవర్షిప్ నమోదు చేసుకోవడం విశేషం అంటూ నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అన్బీటబుల్, అన్రీచబుల్. స్టార్ మాలో 19.6 టీవీఆర్, అలాగే జియో హాట్స్టార్లో 285 మిలియన్ నిమిషాల వ్యూవర్షిప్ని అయితే ఇది పొందడం జరిగింది. సో గత 5 ఏళ్లలో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అతిపెద్ద హిట్గా అయితే నిలిచింది. ఎమోషన్స్, ఫ్యాషన్, గొడవలు, మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలతో నిండినటువంటి సీజన్ ఇది. కంటెస్టెంట్లకు, స్టార్ మాకు, అలాగే ఎండ్మోల్ ఫైన్ టీంకు, ముఖ్యంగా లక్షలాది మంది ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలంటూ నాగార్జున గారు భావోద్వేగంతో కూడినటువంటి ఒక పోస్ట్ను అయితే ఎక్స్ వేదికగా ఆయన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ఏంటంటే, నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యి దాదాపు 3 వారాలు అవుతూ ఉంది. ఈ 3 వారాల కాల వ్యవధిలో కూడా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కానీ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. అంటే తనుజ పుట్టస్వామికి సంబంధించినటువంటి చర్చ, ఇమ్మాన్యుయల్కి సంబంధించినటువంటి చర్చ, కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి చర్చ, ఇలా రకరకాలుగా బిగ్ బాస్ సీజన్ 9 మీద అయితే విపరీతమైనటువంటి చర్చ జరిగింది. దాని మీద విపరీతమైనటువంటి బజ్ అయితే కనపడింది. దానికి ఉదాహరణగానే ఈ అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈ సీజన్కి వచ్చినటువంటి రికార్డ్స్నే ఆ బజ్కి కారణం అంటూ చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇటు స్టార్ మాలో చూసుకున్నట్లయితే 19.6 టీవీఆర్ రేటింగ్తో, అలాగే జియో స్టార్లో చూసుకున్నట్లయితే 285 మిలియన్ మినిట్స్ వ్యూవర్షిప్తో ఈ షో ఒక సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయగలిగింది. గత 5 సీజన్లో ఎప్పుడు చూడనటువంటి విధంగా బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అద్భుతమైనటువంటి రేటింగ్స్తో దూసుకు వెళ్తూ ఉంది అంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.